డైరెక్టర్ ఎట్లుంది గుండెలోగిలి నీవు ఎక్కినా కూర్చున్నా చెడ్డిలా పోయినవా కేక్ పెట్టలేడు నాకు మొత్తం వాటర్ కూడా తెచ్చిన ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి వచ్చినాం. వీడియో కంటెంట్ ఏంటి చెప్పు గౌతమ్. 24 hours in car. 24 hours in car. 24 hours కార్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా తనిషి ఒకటి అరుస్తుంది. చెప్పినానా హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఓకే గాయ్స్, ఉమ్మ పెట్టు, లవ్ యూ చెప్పు, లవ్ యూ చెప్పు, ఇట్లా పెట్టు, ఇట్లా లవ్ యూ. ఓకే గాయస్, మొత్తానికి అయితే ఇవాళ ఏంటిదంటే మన ప్లాన్ ఏంటిదంటే 24 hours ఇన్ కార్, అంటే 24 గంటలు కార్ లో ఉండాలి. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇందులో పార్టిసిపేషన్ మొత్తం 4 మెంబర్స్. ఎవరెవరు అంటే నేను, నందు, గౌతు, నెక్స్ట్ ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు సేమ్ జుట్టు అట్నే ఉంటది ఉప్పల్ బాలు లెక్క. ఉప్పల్ బాలు డైరెక్టర్ కార్ లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన కార్ వచ్చేసి అక్కడ చెట్టు కింద ఉంది. లాస్ట్ గుంజుడు ఇది మన కారు. ఇక ఉప్పల్ బాలు. ఓకే గాయ్స్, ఇక అందరం రెడీ అయితే అయినాము, వెళ్తానికి ప్రిపేర్ అవుతున్నాం. ఏందది? యశు వాటర్ బాటిల్ నాకు యశుకి అంటే యశు సాగు కొట్టిద్ది. నాకు అది కావాలి, ఇది కావాలి. మీకు కండిషన్ రూల్ తెలియదా? మన ఏం తీసుకపోవద్దు. ఇచ్చే 24 hours ఇచ్చిలేదు గిచ్చిలేదు అని వాడే ఇక్కడనే పెట్టేసి ఏం అవసరం లేదు. కార్ లో ఉండాలి ఫుడ్ అనేది. మనం బయటికి పోతే అన్నే కన్నా బయటనేగా, బయట దిగొద్దు, దిగుతా అవుట్. మళ్ళీ ఎట్లా కొనుక్కోవాలి? వాళ్ళని తెప్పించుకొని వాళ్ళతో ఎట్లా వానికి సుస్సు వస్తుంది. అన్నొద్దు, ఇవన్నీ వద్దు. వాటర్ బాటిల్ కూడా లేదు గాయస్. ఈరోజు మన లోపలికి ఉంది కారు. మొన్న ఇగో ఈ ఇంట్లోకి పాము వచ్చింది పెద్దది, బ్లాక్ కలర్. చెట్లకి పాము పోయింది. ఒక్క నిమిషం డోర్ అన్లాక్ చేస్తున్నా. ఎక్కుతే దిగొద్దిగా. ఓ సాయిరామ్. ఏమనుంటే ఇప్పుడే ఆలోచించుకోండి, తెచ్చుకోండి. ఓకే, ఒక్కొక్కరు ఎక్కుతున్నారా? అడుగు పెడుతున్నాను. అయ్యో ఈ లుంగి డాన్స్ ఉప్పల్ వాళ్ళు కూడా వస్తాడు. ఫస్ట్ ఓవర్ ఎక్కుతాడు మా తనిసి అంటే తనిసి కూడా కౌంట్ లోకి. ఇక నానా నువ్వు దిగొద్దిగా. అగో ఉప్పల్ బాల్ ఎక్కిండు, నువ్వెక్కు. అడుగు పెడుతున్నా. మరి వద్దంటే గిఫ్ట్ కావచ్చు. ఎక్కు. డోక్లో చెయ్యి. ఇగో ఈమె కూడా ఎక్కేసింది. ఓకే గాయ్స్, ఇక మనం లోపలికి అయితే కూర్చుందాం పోయి. ఎక్సైటింగ్ ఉంది. నేను కూడా కార్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తానా. ఓకే, నేను కూడా కార్ లో కూర్చున్నా. లోపల రాగా రీల్ లేనాయిగా. అందరు రండి ఇటు దగ్గరికి రా. ఎట్లుంది? ప్రస్తుతానికైతే ఇప్పటిదాకా బాగానే ఉంటది. కొంచెం ముందు ప్రస్తుతానికైతే బాగుంది. మీకు మీరు అబ్జర్వ్ అయింది ఏంటంటే ఉడకపోతుంది.
ఓకే గాయస్, ఉడుకుతుంది, చాలా వేసి ఉడకపోస్తుంది, నిజంగా కూడా చాలా ఉడుకుతుంది. ఉడకపోస్తుంది, కార్ చాలు పెట్టినా గ్లాసులు డౌన్ చేస్తున్నా, జర ఫ్రీగా ఉంది. ఇప్పుడు చల్ల గాలి వస్తుంది. కార్ లాక్ చేస్తున్నాం, కార్ ఎవరు దిగొద్దు ఇక. ఇప్పుడు లాక్ అయింది, నువ్వు తీయొద్దు ఇక. కార్ మనం దిగేటప్పుడు మాత్రమే అన్లాక్ అవుతుంది. గాలి బాగా వస్తుంది, చల్లగా గాలి వస్తుంది guys. గాలి అయితే చల్ల. ఎందుకంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన కార్ చెట్టు కింద ఉంటది, సో మనకి ఇబ్బంది ఏమి ఉండదు, మంచిగా ఉంటది, చల్లగానే ఉంటది. మా చెప్పు గాయస్, ఇప్పుడు మనం వీళ్ళందరి ఒక్కొక్కటి ఏం చేయాలో ఏం తెలుస్తలేదు, ఒక్కొక్కటి తెలుసుకుందాం. బన్నీ, నీ లైఫ్ లో నీకు ఒక బెస్ట్ మెమొరీ, ఒక నచ్చే ఫీల్, ఊకే గుర్తొచ్చేది ఏముంది చెప్పు. ఏమైంది? షెడ్యూల్ పోయినావా? మా తమ్ముడు ఫస్ట్ ర్యాంక్, ఎవరు ఊహించినటువంటిది. ఇది మాత్రం నిజం. నిజంగానా? ఓకే, నువ్వు చెప్పు. నా స్కూల్ డేస్ జానుతో నా పెళ్లి. అట్లాంటి భయంకరంగా కాకుండా కొంచెం మంచి భయంకరంది కాదు. నా హాస్టల్ లైఫ్ నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నా డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు నేను హాస్టల్లోనే ఉన్నా. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, దానికి బాధ అనిపించదు. కానీ ఎట్ ద సేమ్ టైం మొత్తం హాస్టల్లోనే టైం స్పెండ్. ఎంతమంది ఫ్రెండ్స్ అయినా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరు కాంటాక్ట్ లో లేదు. ఇప్పుడా? వెరీ గుడ్. నా లైఫ్ లో బెస్ట్ మెమరీస్ అంటే ఒకటి స్కూల్ డేస్ అండ్ మనం గోవాకి వెళ్ళినప్పుడు ట్రిప్. గోవాకి వెళ్ళినప్పుడు జర్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది, మస్తు అనిపించింది అప్పుడైతే. ఏమైందా అట్లా కూర్చున్నావు? దానికి అప్పుడే బోర్ కొట్టింది. ఏమైందమ్మా? గాయస్, మాకు అప్పటి నుండి ఒక చిన్న డౌట్ ఉండే, వెనక వ్యాన్ పోతుందో పోదా అనుకున్నాం, పోతుంది. ఇది ఒక మా గుడ్ సైన్ అనుకో. వచ్చి గంట అయింది. బాబా ఇట్లా ఉత్తిగా గంట సేపు కూర్చున్నామంటే అదే పెద్ద గ్రేట్. నడువులు నొత్తనే ఉన్నాయి, నడువులు వచ్చుడు కాదు, ఉబ్బరిస్తుంది. ఒక కానిస్టేబుల్ గా ఉండాలంటే కష్టం, ఉబ్బరిస్తుంది. ఇంకోటి ఏంటంటే నడుములు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. గంటకే ముసలిలో అయినా గాయస్. ఇలా రూల్ ఏంటంటే ఫోన్ పట్టుకోవద్దు. మీ తమ్ముడు పట్టిండు అనుకో, ఉప్పల్ పాలు చేస్తాం మరి. మమ్మల్ని అడిగినావు కదా, నీ బెస్ట్ మెమరీ ఏంటిది మరి నీ లైఫ్ లో? నా బెస్ట్ మెమరీ ఏంటంటే, నా లైఫ్ లో అంటే పెళ్లి చూపులకు ఒక్కరి కాడికే పోయినా, ఒక్కరితో పెళ్లి చూపులకు చేసుకున్నా. అది ఎవరు అంటే ఒక్కరిని చేసుకున్నా అన్నాక ఆడనే అర్థం కావాలి. ఆడనే అర్థమైందంటే అదే, ఒక్కరిని చూస్తున్నా ఒక్కరిని చేసుకున్నా, అది నందునే. అదే నాకు బెస్ట్. ఇంకేమున్నది, పెళ్ళి అయినాక పెళ్ళి కాకముందుకే మా మెమరీస్ బాగుంటాయి. పెళ్లి తర్వాత ఏం లేవు. 2 hours అయింది, టైం పాస్ అయితే చేసినాం. మనం తక్కువ తింటది, దొబ్బ తింటది. ఇదో బర్రె లెక్క తింటది. ఎవరినైనా చూడండి గైస్, ఏమంటారు కౌంట్లెస్ గా తింటారో లిమిట్లెస్ గా తింటారో వాళ్ళు బక్కగా ఉంటారు. అసలు ఏం తినకుండా కొంచెం తింటారు, వాళ్ళు ఇట్లా పంది లెక్క ఉంటారు. అమ్మో చెప్పు, ఏమైంది? ఏడికి తీసుకపోను? ఏదన్నా రోడ్డు మీద పోదాం బాగా. మళ్ళీ చెప్పు. చాక్లెట్ కొత్త పంది లెక్క తిన్నది చెప్పకుండా పంది, బర్రెలు, కుక్కలు, సంపలు ఏమైంది? కేక్ పెట్టలేడు నాకు. బర్రెలెక్క తిన్నావు కదా, ఏడిచ్చినావు? తిన్నావు నాకు రాలే. తీసుకెళ్తున్నాడు గైస్, మేమైతే పోతున్నాం. బా గాలి అయితే వస్తుంది గైస్ మంచిగా.
They will come, they will come. రోడ్ మ్యాప్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. మేమైతే వచ్చినాం ఎక్కడికి వచ్చినామంటే కీసర గుట్ట. దిగలే ఉన్నప్పుడు గుడికి ఎవరు తీసుకురమ్మన్నా నిన్ను? నేను గుడి కోసం రాలేదు, అంటే ఆ లొకేషన్ వ్యూ కోసం అని వచ్చిన. మంచి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదారా? ఉప్పల్ వాళ్ళు పిచ్చాను వాసన వస్తాను గదర్ వాసన. మంచిదైంది, గ్లాసులు డౌన్ ఉన్నాయి. అమ్మో మరి ఆయన ఎవరు ఉప్పల్ వాళ్ళు పోతే మినిమం గంట. టెంపుల్ వ్యూ అయితే మస్తుంది గాయస్, కానీ మాకు మాత్రం ఘోరంగా ఆకలి అవుతుంది. అయితే పడుకుంటారు లేకపోతే తింటారు. పడుకోవడమా, ఇంతసేపు అని పడుకోము. ఆల్రెడీ ఒక స్లీప్ వేసేసినాం. ఇప్పుడు ఇంట్లో నుంచి స్నాక్స్ తెచ్చుకున్నాం కదా, తింటున్నాం. పర్ర నవ్వుతున్నారు. ఈడు చూడు కుంభకర్లు లెక్క నిద్రపోతున్నా. ఇది లంచ్ కూడా పెట్టలేదు. 24 hours అంటే ఉత్తిగానే అవుతుంది అనుకున్నావా? మేము అట్లీస్ట్ స్నాక్స్ తెచ్చుకున్నా, అవి కూడా వద్దన్నాడు బావా. ఇంకా దొబ్బి తింటున్నాడు బావా. అన్ని తెచ్చి చూడు ఎట్లా తింటున్నాడు. వద్దు కండిషను అని అన్నాడు. ఇప్పుడు చూడు ఎట్లా తింటున్నాడు. అందుకే కొంచెమైనా నిజంగా చెప్తున్నా గైస్, వాటర్ కార్లో కూర్చున్న కానీ ఇంతవరకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా తాగలేదు గైస్. దారుణంగా ఉంది మా పరిస్థితి. ఓకే గాయస్, ఆకలి అవుతుందని తిన్నాం. ఇప్పుడు వాటర్ దూపు అవుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా దూపు అవుతుంది. అయితే పండుకొని లేచిన. టాయిలెట్ కూడా పోవద్దు అట్లుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పోదామా బావా? ఎక్కడికైనా ఫుడ్ వాటర్ ఫుడ్ తిన్నారు కదా, స్నాక్స్. గౌతమూర్తి చూడెట్టుందో, ఈయన ఉప్పల్ వాళ్ళు చూడెట్టుండో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే కార్ తీస్తా, పోదాం. పునుగులన్నా బజ్జీలన్నా ఏదో ఒకటి తిన్నా. బేగులు తీస్తా. ఆకలి అవుతుంది గైస్. రోడ్ సైడ్ ఆగినాం ఇక్కడ పునుగుల దగ్గర. ఆయన తీసుకొస్తున్నాడు. స్నాక్స్ అన్ని ఖతమైనాయి గైస్. అన్ని తిన్నాడు గైస్. నవ్వులిండు. తెచ్చేటప్పుడేమో వద్దు వద్దని చెప్పిండు. టైం ఇంకా అసలు నడవరాదే టైం. థ్యాంక్ యూ బాయ్. అక్కడ ఒక చెట్టు కింద ఆపు, జర తిన్నామా, ఆకలి గైస్. ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం, ఇక్కడ ఖాళీ ప్లేస్. ఆపి సైడ్కి జర ప్రశాంతంగా కూర్చొని తిందామని. నాకు టాయిలెట్ వస్తుంది. ఇగోండి గైస్, ఇదేదో చెట్టు ఉంది. మామూ బాగా చీకటి ఉంది. ఏమైనా వస్తాయా ఏంది? పునుగులు తింటున్నా తీసింది. ఇప్పుడు నంద కూడా తింటుంది, నేను కూడా తింటా గాయస్. ఇప్పుడు తిన్నాం, కడుపు నిండింది. ఇక కొద్దిసేపు పండుకుంటాం. నాకే కానీ కూర్చుకోబోతున్నాయి ఎర్రగానే. ఇప్పుడు కొంచెం వచ్చింది గైస్, ఎర్రగానే కడుపులు ఇద్దాం. మీత పడ్డది కాబట్టి దాని నుంచి ఏమన్నా తినిపి ఎక్కడన్నా ఆపంటే ఎక్కడ ఆపేదే లేదు. తొక్కుడు. ఇప్పుడు తిన్నాం కొద్దిసేపు. ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్ కూడా. పక్కన ఆకలి కూడా ఉన్నాయి, ఆకులు కూడా ఉన్నాయి. బన్నీ పోతాడు. ఏడికి పోయినా కూడా కార్ దిగొద్దు. కార్ దిగితే గైస్, మార్నింగ్ నుంచి వాటర్ తాగలేదు. అందరు గబ్బుగాలే ఇలానే కూర్చున్నారు. ఇగో నేను కాదు, ఇగో ఈయన బాంబు ఎత్తనైతే కారు లేచిపోతాంది. ఈయన వస్తుందట. ఇంతకుముందు గాలి వస్తేనే వచ్చింది, ఇప్పుడు గాలి కూడా వస్తలేదు. చచ్చిపోయినాం అసలుకి. విండోస్ అన్ని ఓపెన్ చేసి
అమ్మ ఈసీ ఉంది కదా అయ్యా. అది ఇంకా స్టార్ట్ రాలేదు. చీ, గబ్బుగా వస్తుందిరా, పత్ర బాగా. ఊరు మాడిపోయిన తర్వాత పురుగులన్నీ బయటకు సీరియస్ గా నిజంగా అంటే నిజంగా 2 రోజులు అవుతుందంటే వాష్రూమ్ కి వెళ్ళి చూడు ఎట్లా కూర్చున్నాడు. హైలైట్ ఏంటంటే మహేష్ వాళ్ళు అసలు అల్లరి చేయలే గైస్, మాకు కోఆపరేట్ చేసింది బాగా. అదే ఇష్టమ్మా, దానికి ఇష్టమే కార్ అంటే. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు పడుకొని లేచిన, వీళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు. డబ్బులు వేస్తుంది, తంచి పడుకోవాలి, బన్నీ పన్నారు, గౌతు పన్నారు. టైం ఎంత అవుతుంది తెలుసా? నిజంగా కళ్ళు అయితే ఇట్లా కుచ్చుకోబోతున్నాయి. టైం 10:30 అయితే 10:24 అవుతుంది. ఓకే గాయస్, ఇంటికి వెళ్దాం మనం. ఎందుకు వెళ్ళాలి? ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుందాం. అంటే బయట ఘోరంగా చీకటి ఉంది, చూపిస్తా చూడండి. ఏం కనబడతలే. యశు ఉంది కదా, టెన్షన్ ఫ్రీ ఉండడానికి ఇంటి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గరలోనే కార్లో నుంచి అయితే దిగము, బట్ కార్లోనే పడుకుంటాం నైట్ అంతా. కార్ అయితే తీస్తున్నా, పోదాం ఇప్పుడు. స్టార్ట్ అయ్యాం గైస్, అక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాము. మెడలు వంచినట్టు వంచింది గైస్, అట్లా పని. అది ఉప్పల్ బాలని చూపి, ఉప్పల్ బాలు పండుకొని ఉన్నాడు. ఉప్పల్ వాళ్ళకి ఇప్పల్ వాళ్ళడు గుండు వాళ్ళకి కొడతాను. మా తమ్ముడు వాడు, అదే ఉప్పల్ బాలు తమ్ముడు ఇంటికాడ ఉండవు. మా తమ్ముడు ఫోన్ చేసి తీయమని చెప్పాలి. చెయ్యి, కాల్ చేయి. వచ్చినాక ఎన్ని పనులు ఉన్నాయి భయ్యా. ఇంటికి వచ్చినాం గాయస్, ఫైనల్లీ మా ఇంటికి వచ్చాము. బట్ మేము ఎక్కడ కారు పెట్టాలి? ఒక పాము ఉంది, పెద్ద పాము ఉంది, అది తిరుగుతుంది, భయం వేస్తుంది. బయటికి దా, లేచినావా? దా తొందరగా ఇక్కడికి. పిచ్చి పిచ్చి ఉన్నాను కదా నేను. ఓకే గాయస్, ఇగో తమ్ముడు వస్తుండు. నా వినపడతలే. ఇగో పన్నా జంగల్లో గీమ పండబెట్టింది పోయి. నేను మనబెట్టినారు చిన్న హెల్ప్. ఎప్పుడు వేయరు ఏంది, ఎప్పుడు వస్తారు మీరు? అలాగే వీడియో ఎందుకు కానీ మేము వ్లాగ్ చేస్తాను. ఇంకా బండ్లు అన్నీ తీయాలి. 4 ఉన్నాయా 3 ఉన్నాయా? 4, 5 ఉన్నాయి. 4 బండ్లు ఉన్నాయి. మనం ఓలా పైకి ఎక్కిచ్చేసి బండి పైన మిగతా 3 కారు ఇక్కడ పార్క్ చేస్తాం. ఇవాళ ఎందుకు కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మా దాంట్లో. 24 hours ఇన్ కార్ వీడియో చేసుకుంటా. ఓకే గాయస్, ఇటు తీస్తాడు బండ్లు అన్నీ. బైక్స్ అయితే అన్ని పెట్టేసి క్లియర్ చేసి మా నాన్న. ఇప్పుడు మా కార్ ఇక్కడ పెడతాం. ఇది మా ఇల్లు. ఓకే గాయస్, ఇగో ఇవన్నీ లోపల పండబెట్టాలి. ఏషియన్ లోపల తీసుకోమని చెప్పాలా? మాకు ట్యాబ్ కావాలి. ట్యాబ్ తెచ్చి యశ్వన్ నీ దగ్గర పడుకోబెట్టి ఫుడ్ కూడా ఇవ్వాలి. జొమాటో పెట్టుకోరు. జొమాటో 4 hours కార్లు ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఇంట్లో ఫుడ్ ఎందుకు? జొమాటో పెట్టుకుంది. జొమాటో టమాటాలు మాకు లేవు ఇప్పుడు, కానీ పైసలు వీళ్ళేది మొత్తం కోమన్నా డిచ్చా వీళ్ళు మొత్తం వెళ్ళగలేవు. ఇట్లా వంటారు చూడు. 24 hours ఛాలెంజ్ అంటే గుసగుసలు పెట్టాలా? వచ్చి పెట్టు నువ్వైతే. ఇప్పుడు వస్తారు, ఇప్పుడు పెట్టుడే. వాళ్ళని లేపి గేమ్ ఆడాడు వాళ్ళు. మా ఎప్పుడు అన్నారు గాయస్? నాకైతే ఆకలి అవుతుంది. తమ్మునికి అయితే ఫుడ్ తీసుకురమ్మని చెప్పిన, తీసుకొని అయితే వచ్చిండు. గాయస్ మొత్తం వాటర్ కూడా తెచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. సరే నేను గేమ్ ఆడుకుంటాను బాయ్. అరే చెద్దలు కూడా తేరా అట్నే తెచ్చిన ఆల్రెడీ తెచ్చిన నా పళ్ళంలో పెట్టు. ఇగో సాంబార్ తీసుకురారా అంటే బొచ్చ నిండా తీసుకొని వచ్చిండు. ఓకే గాయస్, తినడం కూడా అయిపోయింది నాది ఫుడ్. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే
11-12 అవుతుంది. ఇవి కూడా బాగున్నది. నా తినడం అయిపోయింది. ఇప్పుడు అందరినీ లేపుదాం ఇక. నా గౌతు బనీ లే ఏమో పాడుకుంటావు కొద్దిసేపు. గేమ్లు ఆడాలదా ఇప్పుడు ఇక? గేమ్స్ ఇప్పుడు గేమ్ ఏంటి బావా? ఆడాలి. మీ అక్కలు ఎత్తలేదు. నువ్వు కూడా నేను పండుకొని లేచిన. ఇంటికి వచ్చినాం మనం. ఏంటిది 11 అవుతుంది. పొద్దుల 11 దాకా ఉండాలి. చెద్దర కప్పుకున్నావు తెలియలేదా? ఎడుకొచ్చినావు. మీ ఆయన వచ్చి ఇచ్చిపోయింది నీకు. వచ్చిండు. లేపుతాంటే కూడా లేవలే. ఉప్పల్ బాలు సోయలేదు. ఆయన పంటలు ఏమైనా లేవాడు. అందరూ అయితే లేచిర్రు. ఇప్పుడు మనం ఇక లూడో ఆడతాం. గాయస్ అందరు లెట్స్ ప్లే ద గేమ్. నువ్వే బులుగు. గ్రీన్ రెడ్. ముందుకు రండి కొంచెం. ఓకే గాయస్ మేము అయితే లూడో ఆడుతున్నాం. నువ్వే కొద్దిసేపు ఇక నేను నొక్కుతున్నా. ఏంటిది కాబట్టి ఏమైంది? 2 కన్ను కాయలు చంపింది బావా. ఎట్టపోతావు నేను కూడా చూస్తా. తమ్ముడా నిన్ను క్షమించద్దురా. మనోడు అనుకున్నారా? ఇటు పగోడు అయితే వీళ్ళు ఎవరు గెలిచి ప్లేయర్ 4. ప్లేయర్ 2 ప్లేయర్ 4 నేనే. బండి ఫస్ట్ చీటింగ్ చేసి వచ్చిండు. నేను సెకండ్ ఇద్దరు కలిసి ఆడిర్రు. ఇక మీ ఇద్దరం సింగిల్ గా ఆడినాం. నడువులు నొత్తున్నాయి ఘోరంగా. రకరకాలుగా ఉంది మాస్టర్. కారు దిగి ఎప్పుడు వస్తామా అని చూస్తున్నాం. కాళ్ళు కూడా చక్కగా సాపుకోలేకపోతున్నాం. పొద్దున్నుంచి సుసు ఓలే ఇది ఓలే కాలు తిండి లెక్క. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. ఇంకో ఇంతటితో మా ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతున్నాం. గౌతి విడంది బండి మా వెనక రోల అన్నాడు. కాళ్ళు అయినాయి. ఎట్లా ఉంది నా కాళ్ళు అయితే ఫోల్డ్ చేయడానికి రావట్లేదు. నా కాళ్ళు ఇంత ఇక కాళ్ళు అయితే వాసినట్టున్నాయి. గౌతాయి ఈయన బండి ఇట్లా వండుకున్నాం. ఎక్కువసేపు అయితే గేమ్లు ఆడుకుంటూనే ఉన్నాం. కానీ ఇంత చాలా కష్టం. మా కాళ్ళు ఇప్పుడు కాళ్ళు దిగితే ఇట్లా స్ట్రెచ్ చేస్తే చక్కగా చేస్తే జుమ్మ అంటుంది. అట్లా ఉంది కాళ్ళు. కాలు బయట పెడితే ఇట్లా తిమ్మిరి పట్టినట్టు అయింది. నడవడానికి వస్తలేదు. ఓకే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. చాలా కష్టం అండి. విల్ డూ ఆల్వేస్. బాయ్. ఐమ్ గోయింగ్. గౌతు లేసావా? ఎట్లయింది గౌతు? కొంచెం పర్లేదు. ఇంకోసారి చేద్దామా? చెయ్యాలి, తప్పదు యూట్యూబ్ కోసం. కానీ జై యూట్యూబ్ అంటే కాళ్ళు అయితే గోరు వాష్. ఓకే ఫైనల్ గా బయట కాళ్ళు పెట్టవుతాను. అట్లుంది. అయిపోయింది. నేను పోతున్నాను. ఇంట్లో పోయి బంధం పైగా. ఓకేనా బన్నీ? ఎట్లుంది? లేచినాక చెప్తావా? ఓకే పద. షూట్ చేయడం ఏది అంత ఈజీ కాదు. ప్రతిదీ కష్టపడితేనే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాయ్.